మనందరికీ ఏదో ఒక అభిరుచి తప్పక ఉంటుంది. కొందరు చిత్రలేఖనం అయితే మరికొందరికి పాటలు పాడడం, ఇలా ఏదో ఒక హాబీ తప్పకుండా ఉండే ఉంటుంది. ఇలాంటి అభిరుచుల్లో విదేశాలకు చెందిన నాణ్యాలు, కరెన్సీని సేకరించడం ఒకటి. అయితే చాలా వరకు ఇలాంటి కరెన్సీ సేకరణ అనేది డబ్బులున్న వారు చేస్తుంటారు. అభిరుచికి పేదరికం అడ్డు కాదని నిరూపించాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ తన అభిరుచిని సాకారం చేసుకుని నాణ్యాల సేకరణను తన హాబీగా మార్చుకున్నాడు. డిజిటల్ యుగంలో తేలియాడుతున్న నేటి తరానికి మన చరిత్రను అందించడమే లక్ష్యమని చెబుతున్నాడు ఈ ఫోటోగ్రాఫర్ రాజేందర్. 30 ఏళ్లుగా ప్రవృత్తి మాత్రం పురాతన నాణ్యాలు సేకరించడం అలవాటుగా చేసుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200 దేశాల నాణ్యాలను సేకరించాడు. వివిధ దేశాల నాణ్యాలతో పాటు పురాతన కాలం నాటి నాణ్యాలను సైతం సేకరించారు. వస్తు మార్పిడి కాలం నాటి నాణ్యాలతో పాటు రాజుల కాలం నాటి సిక్కులు కాయిన్స్, బ్రిటిష్ మహమ్మదీయ కాలం నాటి నాణ్యాలను సైతం సేకరించాడు. ఆధునిక ప్రపంచం డిజిటల్ సేవలపైన నడుస్తున్నందున ఇప్పటి పిల్లలకు వీటిపైన అవగాహన కల్పించడం కోసం తన ప్రయత్నమని చెప్పాడు. త్వరలో సేకరించిన నాణ్యాలను వివిధ ప్రాంతాల్లో కూడా అవగాహన సదస్సులు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలిపాడు. నిజాం రాగి నాణ్యంతో మొదలైన తన సేకరణ తరువాత ప్రాచీన, మధ్యయుగ, బ్రిటిష్ కాలం నాటి నాణ్యాలు సైతం సేకరణ చేసినట్లు రాజేందర్ చెబుతున్నారు. ప్రస్తుతానికి రాజేందర్ దగ్గర మౌర్యులు, శాతవాహన, వాకటక, ఇక్ష్వాకులు, విశ్వకుందనులు నాణ్యాలు తన దగ్గర ఉన్నాయని తెలిపాడు. నా పేరు రాజేందర్, బాల్కొండ. అయితే చిన్నప్పటి నుంచి హాబీ ఏంటంటే నేను గత 42 సంవత్సరాల నుంచి ఫోటోగ్రఫీ చేస్తున్నా. అప్పటి రోజుల నుంచి కూడా ఈ పాత తరాల నాణ్యాలు సేకరించాలని నా కోరిక. ఈ నాణ్యాలను చూసుకొని తర్వాత రాబోయే తరాలని మా మన్మరాళ్ళు చూసుకొని సంతోషిస్తారని చెప్పి ఈ టర్మ్లో అంత కంప్యూటర్ యుగంలో మొత్తం ఫోన్పే, గూగుల్ పే వచ్చి నుండి ఇవి అన్ని కనుమరుగవుతున్నాయి. కాబట్టి ఇవి మనము రాబోయే తరాలకు చూపించాలని 42 సంవత్సరాల నుంచి నేను అన్ని దగ్గర సుమారు 200 పైన దేశాల నుండి నేను అన్ని కాయిన్స్ సేకరించిన. అలాగే మన అసలు ఈ కాయిన్స్ తయారు కాకముందు కూడా పాత సిస్టమ్ ఏంటంటే సిక్కం అని ఉంటుండే. అప్పుడు ఆ సిక్కం ఇస్తే ఏంటంటే వస్తువు మార్పిడి అంటుంటుండే. ఆ సిక్కాలు కూడా ఉన్నాయి. మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు కూడా 42 నుంచి కూడా నా దగ్గర ఇవన్నీ నాణ్యాలు ఉన్నాయి. నేను రాబోయే తరానికి చూపించుకున్నాలన్న ఆశ కొద్దీ ఇవన్నీ నేను సేకరిస్తాను.